266 square yards, northeast corner, plot for sale. Hey guys, this is Sunil Saxena. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి వనస్థలిపురంలోని శ్రీకృష్ణదేవరాయ కాలనీలో ఉన్నాను. శ్రీకృష్ణదేవరాయ కాలనీలో మనకి ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఒకటి ఇప్పుడు సేల్కి వచ్చింది. సో ఇప్పుడు ఇది మన నార్త్ ఈస్ట్ కార్నర్, ఇది శ్రీకృష్ణదేవరాయ కాలనీ. ఇదేంటంటే మనకి వనస్థలిపురము ఎండ్ అయిపోయిన తర్వాత వస్తుంది. అండ్ ఏదైతే మనకి బిఎన్ రెడ్డి హైవే, సాగర్ హైవే ఉందో ఆ సాగర్ హైవే నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అండ్ మెయిన్ ఏదైతే బిఎన్ రెడ్డి కాలనీ అండ్ వనస్థలిపురం కాలనీకి ఉందో జస్ట్ సబ్ లైన్ అనమాట, అంటే సెకండ్ లైన్ ఇది. అండ్ ఇది ఈస్ట్, ఇదంతా కూడా ఈస్ట్ రోడ్, ఇది ఇటు సైడ్ కనిపిస్తున్నది. అండ్ ఇది వచ్చేసి నార్త్ రోడ్. సో నార్త్ రోడ్కి ఈస్ట్ రోడ్కి ఉన్న ఇది 40-60 ఫీట్ తోటి ఉన్న ప్లాట్ అనమాట. సో ఇది మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా 40 ఫీట్ వస్తుంది. అండ్ లోపలికి డెప్త్ వచ్చేసి ఈస్ట్ సైడ్ టువర్డ్స్ ఈస్ట్ 60 ఫీట్ వస్తుంది అనమాట. సో ఈ కాలనీలో ఏంటంటే ఇప్పుడు సపోజ్గా మన పక్క ప్లాట్స్ చూసుకుంటే ఆల్రెడీ నార్త్ ఈస్ట్ సైడ్ చేసిన బిల్డింగ్ కనిపిస్తుంది. సో అది అబౌట్ 15 పోర్షన్స్ కట్టుకున్న హౌస్ అది. అండ్ అది కాకుండా కాలనీలో ఇటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. 544 అని చెప్పిన ప్లాటు ఇప్పుడు మనము చూడటానికి వచ్చిన ఈ ప్లాట్ ఇది. సో దీనికి కంప్లీట్ సెక్యూర్గా చిన్న వాల్ కూడా వేసి క్లియర్గా ఉన్న ఏరియానే. సో జస్ట్ ఒకసారి కాలనీలో హౌసెస్ అవి ఎలా ఉంటాయో చూపించడానికి గురించి ఒక చిన్న వాక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మన ప్లాట్ దాటిన తర్వాత 2 హౌసెస్ దాటిన తర్వాత ఇక్కడ చాలా పెద్ద పార్క్ కూడా ఉంది. సో అంటే ఈ శ్రీకృష్ణదేవరాయ కాలనీలో ప్రాపర్ గవర్నమెంట్ నామ్స్ తోటి చేసిన ఒక కాలనీ అన్నమాట. సో ఇది కమ్యూనిటీ హాల్, ఇది శ్రీకృష్ణదేవరాయ కాలనీ సంక్షేమ సంఘ భవనం. ఇది పార్క్, ఇది వాకింగ్ ట్రాక్ కూడా ఉంది ఇందులోనే. సో ఈ పార్కే కాకుండా ఈ కాలనీలో అంటే నేను ఇది 3rd టైం రావటము. ఈ కాలనీలో ఇల్లులు కానీ లేకపోతే అంతా కూడా ప్రాపర్ వెల్ ఎస్టాబ్లిష్డే ఉంటాయి ఇవన్నీ కూడా. సో 266 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి దీంట్లో ఒక ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఒక మంచి ఈ షేప్లో ఉన్న మల్టీ స్టోర్ బిల్డింగ్స్ అయితే ఈ విధంగా కట్టుకోవచ్చని నా అభిప్రాయము. మనకి ప్రైస్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము. దానికి 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి వీళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, వీళ్ళు ప్రాపర్టీ ఆల్రెడీ ఒక ప్రాపర్టీ బెంగళూరులో తీసుకున్నారు. సో దానికి అర్జెంటుగా ఉంది కాబట్టి దీన్ని అటు షిఫ్ట్ చేస్తున్నారు అనమాట, ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి తను ఓనర్ వచ్చేసి ఎన్ఆర్ఐ. సో తను ఇప్పుడు ఇండియాకి వస్తున్నారు ఈ మంత్, కాబట్టి వెళ్ళే లోపల దీన్ని మూవ్ ఆఫ్ చేయాలన్న ఒక రీజన్ అనమాట. ఈ 2 రీజన్ల వల్ల ప్రైసు లోకల్ మార్కెట్ రేట్ కంటే కూడా బెటర్ ప్రైస్కి వస్తుంది, తక్కువ ప్రైస్కి వస్తుంది. అండ్ నేను ఈ వీడియోని అప్లోడ్ చేసిన హోప్ఫుల్లీ చాలా ఫాస్ట్గా సేల్ అయ్యే ప్లాట్ ఇది. ఎందుకంటే మనకి మంచి పెద్ద పెద్ద రోడ్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ. సో కాలనీలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మంచి మంచి హౌసెస్ అవన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వనస్థలిపురం అంటే ఈవెన్ ప్రతి ప్లేస్కి అన్నిటికీ రీచబుల్ ఉంటుంది. అండ్ బస్ ఫెసిలిటీస్ కానీ ఆటో ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ 40/60 సైజు ఉన్న నార్త్ ఈస్ట్ కార్నర్ మీకు కావాలి అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే నాకు ఎనీ టైం కాల్ చేయండి. బట్ కాల్స్ మాత్రం నేను ఒక 1 మంత్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాను, హోప్ఫుల్లీ అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటాను. కాబట్టి కాల్స్ కొంత తీసుకోకపోవచ్చు. సో కాల్ పిక్ చేయకపోతే మాత్రం నాకు వాట్సాప్లో పింక్ చేయండి. సో ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తడం వల్ల నేను చాలా ప్రాపర్టీస్ ఇంకా అప్లోడ్ చేయలేదు. మేబీ ఫ్యూ డేస్లో ఒక 1 మంత్ తర్వాత ఇంకా చాలా ప్రాపర్టీస్ వచ్చే ఉన్నాయి. సో ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ చూడాలనుకుంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసి ఉంచుకోండి. సో ఇటువంటి ప్రాపర్టీసే అంటే నేను సిటీలో కానీ సిటీ అవుట్స్కట్స్లో కానీ ఏదైనా కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ నుంచి
ఛానల్లో త్రూ చేసినా కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉన్నాయి మాత్రమే డీల్ చేస్తూ ఉంటాము. అది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఎందుకంటే చాలా డీల్స్ చేసేసి ఉన్నాం కాబట్టి. సో ఇది ఈరోజుటి 260 నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఫర్ సేల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.